వెల్కమ్ టు వ్యూస్ మీడియా. పల్నాడు జిల్లా వినుకొండ రాష్ట్రంలోని నిరుపేదలకు సొంత ఇంటికలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము ఆధ్వర్యంలో సోమవారం వినుకొండలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇళ్ల స్థలాల ఉద్యమంలో భాగంగా ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పట్టణాల్లో ఇచ్చిన సెంటు భూముల్లో ఇల్లు కట్టుకోవడానికి 1,80,00,000 సరిపోదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. అర్హులైన వారందరికీ 2 సెంట్ల ఇంటి స్థలం కేటాయించి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా అనంతరం మండల తహసీల్దార్కు వినతి పత్రం, వ్యక్తిగత ఆర్జీలు సమర్పించారు. స్పందించిన తహసీల్దార్ 10 రోజుల్లో విచారణ జరిపి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని తెలిపారు. అయ్యా, మీరు ఎన్నికల్లో ప్రచారంలో కూటమి ప్రభుత్వానికి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ పేద ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు ఎన్నికల్లో ప్రచారంలో చెప్పిన విధంగా గత ప్రభుత్వం ఇచ్చిన 1 సెంటు పట్టణంలో, రూరల్ ప్రాంతంలో 2 సెంట్లు సరిపోదు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తే తప్ప ఇవాళ పేదవాడు వాళ్ళ కుటుంబంతో ఉండటానికి ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా ప్రభుత్వం వస్తే అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయలు 2 సెంట్లు స్థలాన్ని ఇచ్చి ఆ 2 సెంట్లలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి పక్కా గృహాన్ని కట్టిస్తామని చెప్పారు. మేము అదే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీ ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సర కాలం నుంచి పేద ప్రజలందరూ కూడా, ముస్లిం మైనార్టీ, ఎస్సీలు, బీసీలు అందరూ కూడా మీరు ఎప్పుడు 2 సెంట్ల స్థలం ఇస్తారా, ఆ 2 సెంట్ల స్థలంలో ఎప్పుడు మీరు ఇల్లు కట్టిస్తారనే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కాలం అయింది కనుక మీరు ఇచ్చిన హామీ ప్రకారం గతంలో ఇచ్చిన సెంటు ఎటువంటి సరిపోదు, బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక కుటుంబానికి ఉండడానికి సరిపోదని చెప్పారు. కాబట్టి 2 సెంట్లు స్థలం ఇచ్చినట్టయితే అది కూడా పట్టణ ప్రాంతంలో కిలోమీటర్ లోపే ఇవ్వాలనేది